ఇప్పట్లో రాజకీయాలు ఎలా ఉన్నాయంటే ఊరినిది పేరునాది అనేలాగా ఉన్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్ తీరు ఇలాగే ఉంది. ఎక్కడ ఏం జరిగినా పక్క పార్టీలకు ఆపాదించడం పనిగా పెట్టుకుంది. తాజాగా సబితా ఇంద్రారెడ్డి అంశంలో కూడా ఇలాంటి రాజకీయమే కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. మాజీ మంత్రి ప్రస్తుత మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి అనారోగ్యానికి గురయ్యారు. వెంటనే ఆమెను పార్టీ నేతలు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. సబితమ్మ శుక్రవారం మాజీ సీఎం కేసీఆర్ నిర్వహించిన సమాచారానికి ఆమె హాజరయ్యారు. అక్కడే సబిత మిగతా నాయకులతో పాటు లంచ్ కూడా చేశారు. ఆ తర్వాత ఆమెకు కొంచెం ఇబ్బందిగా అనిపించడంతో అక్కడి నుంచి రిటర్న్ అయ్యారు. ఈ నేపథ్యంలోనే సబిత ఒక్కసారిగా అనారోగ్యంకి గురి కావడం ఆమెను స్థానికంగా ఉన్న ఆసుపత్రికి తీసుకెళ్లారు. వెంటనే అడ్మిట్ చేసుకున్న వైద్యులు సంబంధిత టెస్టులు చేశారు. సబితకు వడదెబ్బతో పాటు అజీర్తి సమస్య వల్ల బాధపడుతున్నట్లు డాక్టర్లు చెప్పారు. ఈ క్రమంలో ఆమెకు సెలైన్స్ ఎక్కించి రాత్రి వరకు డాక్టర్లు అబ్జర్వేషన్లో ఉంచుకున్నారు. ఆ తర్వాత ఆమె ఆరోగ్యం మెరుగుపడుతూ ఉండడంతో ఆమెను వైద్యులు డిశ్చార్జ్ చేశారు. ఆ తర్వాత రాత్రి సబితా ఇంద్రారెడ్డి హైదరాబాద్కు వచ్చేశారు. అయితే ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీంతో గులాబీ నేతలు, పలువురు బీఆర్ఎస్ నాయకులు సబిత ఆరోగ్యం పట్ల ఆందోళనకు గురయ్యారు. అంతేకాకుండా కార్యకర్తలు సైతం సబితమ్మకు ఏమైందా అని టెన్షన్కు గురయ్యారు. ప్రస్తుతం సబిత తన ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నారు. అయితే దీన్ని కూడా కాంగ్రెస్ పార్టీ రాజకీయం చేస్తుంది. కేసీఆర్ ఇంట్లో తిన్నందుకే సబితకు ఫుడ్ పాయిజన్ అయ్యిందంటూ ప్రచారం చేస్తున్నారు. ఇదిలా ఉంటే చిన్న విషయం దీన్ని కూడా రాజకీయం చేయడం గురించి కాంగ్రెస్ పార్టీకే చెల్లింది. సబితమ్మ కేసీఆర్ ఇంట్లో లంచ్ చేయడం వల్లే ఫుడ్ పాయిజన్ అయ్యిందని అంటుంది. కేసీఆర్ మీటింగ్కు వెళ్ళినందుకే ఇలా జరిగిందని తెగ వైరల్ చేస్తుంది. కాంగ్రెస్ నాయకులే డాక్టర్ అయినట్లు సబిత విషయంలో స్టేట్మెంట్లు ఇస్తున్నారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ ఇలాంటి చీప్ రాజకీయాలు తెగబడితే భవిష్యత్తులో కూడా ఇలాంటి చేసుకొని పబ్బం గడపాల్సి వస్తుంది. మర్చిపోతున్నట్లున్నారు. ఇలా బీఆర్ఎస్ పై లేదా ఇతర పార్టీలపై లేనిపోని విరుద్ధితే రాజకీయాలు చేసే బదులు ఈ సమయాన్ని కాంగ్రెస్ నాయకులు పాలనపై పెడితే బాగుంటుందని. రాష్ట్రంలో ఎంతో మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. తాగునీరు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వీటిని గాలికి వదిలేసి సబిత అనారోగ్యాన్ని రాజకీయం చేయాలని చూస్తున్నారు. సబిత అనారోగ్యం గురించి ఆమె కుటుంబ సభ్యులకి లేని బాధ కాంగ్రెస్కు ఎందుకు అనేది కూడా ఆలోచించుకోవాలి. ఇలాంటి రాజకీయాలతో అధికార పార్టీ నాయకులు టైం పాస్ చేస్తే తర్వాత ప్రజలు అవకాశం ఇవ్వరని గుర్తించుకుంటే మంచిది. ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ చిల్లర రాజకీయాలను మానుకోవాలి.